ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. దీంతో రాబోయే 3 నెలల్లో ఏం జరుగుతుందోనన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యేల పదవులు పోతాయా ఉంటాయా? ఉప ఎన్నికలు తప్పవా? 10 మంది పైన చర్యలు తీసుకుంటారా? కొందరితోనే సరిపెడతారా అన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఇదే అంశం పైన ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి పాల్వాయి శ్రవంతి గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా శ్రవంతి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రాబోయే 3 నెలల్లో ఈ సంబంధించి అనర్హత సంగతి ఏంటో తేల్చాలంటూ కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? ఇంకొకటి ఏంటంటే కూడా 3 నెలల్లో ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ పక్కన పెడితే అసలు ఏదైతే ఈ అనర్హత వేటుకు సంబంధించి చట్టాలని తీసుకొచ్చిందే అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు ఆ టైంలోనే తీసుకుని రావడం జరిగింది. దాన్నే మళ్ళీ వీళ్ళు తోట్లు పొడుస్తున్నారు అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ నుంచి కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఏం చెప్తారు? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని అనుకుంటున్నారు? నమస్కారం అండి. ముందు నిన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఒక చారిత్రాత్మక జడ్జ్మెంట్ గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినా గానీ టైం లైన్స్ ముందు మహారాష్ట్ర విషయంలో కానివ్వండి, వేరే కేసు విషయంలో కానీ టైం లైన్స్ పెట్టినా కానీ ఇది మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ఒక కమెంట్ చేసింది. అంటే ద స్పీకర్ డస్ నాట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ఇండెమినిటీ అన్నారు. అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఏవైతే అధికారాలు ఉన్నాయో దాంట్లో జ్యుడిషియల్ రివ్యూకి వాళ్ళు ఓపెన్ లేరని, జ్యుడిషియల్ స్క్రూటినీకి ఇది స్పీకర్ ఓపెన్ లేరు అన్నది అవాస్తవం అని చెప్పి ఈరోజు కోర్టు చాలా ఘాటుగా దానిపైన స్పందించింది. అంటే లిటరల్లీ ఇప్పుడు వాళ్ళు అన్న మాట ప్రకారము ఒకవేళ కనుక స్పీకర్ తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే కోర్టు మళ్ళా దాంట్లో ఇంటర్వ్యూన్ కాదు అని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. మీకు యాజ్ పర్ ద 10th షెడ్యూల్ ఏదైతే 1985 లో 1985 లో ఏదైతే అమెండ్మెంట్ చేసి యాడ్ చేశారో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఆ లాలో ఎంత క్లియర్ గా ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళు పార్టీ ఫిరాయించి వేరే కండువ కప్పుకున్నారు అని కాదు. ఈవెన్ బై ఎనీ యాక్షన్, ఒక పార్టీ జారీ చేసిన విప్పుని ఉల్లంఘించిన ఎన్నో కారణాల వల్ల ఎన్నో రకాలుగా వాళ్ళని పార్టీ ఫిరాయింపు కింద తీసుకోవచ్చు అన్నదాన్ని చాలా క్లియర్ గా స్పెసిఫై చేశారు. చాలా క్లియర్ గా స్పెసిఫై చేసినప్పుడు ప్రతిసారి సమ్ టెక్నికల్ గ్రౌండ్ తీసుకొని దీన్ని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పడము, ఇవన్నీ చేయడం చాలా చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. ఎందుకంటే రాజకీయంలో ఇది ఒక అపహాస్యంగా మారింది. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈ అమెండ్మెంట్ జరిగింది. ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో తీసుకొచ్చిన చేంజెస్ కానివ్వండి, అదే విధంగా ఈ 52nd అమెండ్మెంట్ తీసుకొచ్చి 10th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేసింది కానివ్వండి, యాంటీ డిఫెక్షన్ లా 2/3 ఉండాలి అని చెప్పి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కటి ఎందుకంటే ఒక ఓటర్ వేసిన ఓటుకి వాల్యూ ఉండాలి, ప్రజాస్వామ్యం ఇక్కడ అపహాస్యం కాకూడదు అని చెప్పి ఎంత మంచి ఆలోచనతో ఈ హార్స్ ట్రేడింగ్ ని కట్ డౌన్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన దాన్ని ఈ రోజు రాజకీయాలకు చూస్తే ఎక్కడ కూడా మీరు చూస్తే వాళ్ళు చేసేది ఒక టెక్నికల్ గ్రౌండ్ తీసుకొని వాళ్ళ పదవీ కాలం ముగిసేంత వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే దీంట్లో ఇంకొక మేజర్ అడ్డంకు వచ్చేది ఏంటంటే దీంట్లో ఒక స్పీకర్ అనే ఆ వ్యక్తి, ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ స్పీకర్ అవ్వడం కూడా ఒక మేజర్ రీజన్ గా దీంట్లో చూడొచ్చు. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు చూస్తే దాంట్లో ఇంకొకసారి కూడా వాళ్ళు తెరలేపారు. అంటే మహారాష్ట్ర దాంట్లో 2022 లో ఇచ్చిన జడ్జిమెంట్ లో ఏది మాట్లాడినారో అదే మాట మళ్ళా నిన్నటి జడ్జిమెంట్ లో కూడా అన్నారు. అంటే ఒక థర్డ్ పార్టీ, అంటే ఇలాంటి ఫిరాయింపులు ఎక్కడైతే జరుగుతున్నాయో కేవలం ఒక స్పీకర్ కాకుండా పార్లమెంట్ దాని గురించి ఒకసారి ఆలోచించి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక థర్డ్ పార్టీని కూర్చుండబెట్టి ఈ వీటి మీద నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడింది. సో ఇది మీరు చూస్తే ఒక విధంగా చూస్తే ఇది ఒక జ్యుడిషియల్ స్క్రూటినీకి
తావిచ్చే పరిస్థితిలా ఈ రోజు కనపడుతుంది. రైట్ అండి. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కొన్ని కమెంట్స్ చేశారు, అసలు పార్టీ ఫిరాయింపులు అనేది ఉండకూడదు అని చెప్పేసి, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద కూడా వాడడానికి వీల్లేదని చెప్పేసి కూడా కమెంట్స్ చేశారు ఎన్నికలకు ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరే చెప్పండి, కాంగ్రెస్ పాలనలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే నిండు సభలో చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఫిరాయింపులకు సంబంధించి. ఆ చట్టాన్ని కాంగ్రెస్ ఇప్పుడు తూట్లు పొడుస్తుందా? ఎందుకంటే కూడా అటు మరోపక్క కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు, వాళ్ళు చేస్తే సంసారం మేము చేస్తే ఇదా అన్న కమెంట్లు కూడా అటు కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తుంది. ఏం చెప్తారు మరి? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్ గా నిన్న ఏదైతే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల పైన ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డెఫినెట్ కూడా మేము స్వాగతిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు స్పీకర్ ని దే కెనాట్ డిక్టేట్ అండి, ఓన్లీ డైరెక్ట్ మాత్రమే చేయగలదు. నిన్న కూడా అదే చెప్పేది, డిస్క్వాలిఫికేషన్ విషయంలో ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకోండి అన్నది. బీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫై చేయమని పార్టీ మారిన వ్యక్తులను ఎవరైతే సుప్రీంకోర్టుకు పోయిర్రో వాళ్ళే సుప్రీంకోర్టే డిసిషన్ తీసుకోవాలి, న్యాయస్థానాలే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని వాళ్ళు సుప్రీంకోర్టు అడిగితే సుప్రీంకోర్టు కేటగారికల్ గా చెప్పింది. అది స్పీకర్ కు డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, స్పీకర్ మాత్రమే డిసిషన్ తీసుకోవాలన్నారు. ఏ స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే నేను ఒకసారి మనం ఈ దాన్ని మొత్తం కనుక అర్థం చేసుకుంటే, ఆనాడు అయారాంలకు గయారాంలకు వ్యతిరేకంగానే స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1985 లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. మరే 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏందండి? ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే 2 సార్లు మీకు అధికారం కట్టబెడితే మీరు చేసింది ఏందండి? మీకు మొదటిసారి 63 మందిని ఇస్తే అది మీకు అసెంబ్లీ ఎండ్ అయ్యే వరకు 90 మంది. మరి వీళ్ళందరూ ఎట్లొచ్చిరండి? అదే విధంగా సెకండ్ టైం 88 ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి, చివరకు సిపిఐ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కూడా చేర్చుకున్నటువంటి దుర్మార్గులు కదా. ఇవాళ ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే తట్టుకోలేక ఓర్వలేక ఆపోజిషన్ స్టేటస్ ఉండొద్దనే కుట్రతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని చేర్చుకున్నది మీరు కాదా? ఇవాళ మీరు మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అండి? ఎంత దౌర్భాగ్యం అంటే, చివరకు పార్టీ మారి రిజైన్ చేయకుండా మంత్రులుగా చేసినటువంటి చరిత్ర కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు ఉందండి. తలసాని శ్రీనివాస్ యాదవ్, అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి. అంటే వీళ్ళు మాట్లాడుతుంటే కనీసం ఒకసారి మీరు ఏం చేసిరో కూడా అర్థం చేసుకుంటే బాగుంటది. ఏదో వేగ్గా సుప్రీంకోర్టు ఏదో ఇది ఇచ్చింది, ఏమి చెప్పిందండి? ఏం చెప్పింది సుప్రీంకోర్టు? డిసిజన్ తీసుకో అన్నారు. లెట్స్ సీ స్పీకర్ ఏం డిసిజన్ తీసుకుంటారో. నేను అదే చెప్తున్నా, కిహోటో అండ్ హొల్లోన్ కేసులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారండి, స్పీకర్ హ్యావ్ ఎన్ డిస్క్రిషన్ పవర్స్ అన్నారు. ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లుగా బీజేపీ నాయకులు చేసింది ఏంటండి? మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, మణిపూర్ లో డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి సిండేలనేగా చేసింది ఎవరండి? ఇవాళ మీరు బీజేపీ బీఆర్ఎస్ కనీస నైతిక అర్హత ఉందా అండి? వీళ్ళు ఇవాళ ఇష్టం ఉన్నట్టు సుప్రీంకోర్టు ఏదో జరిగిపోయిందని ఏం చెప్పిందండి? మీరు నిర్ణయం తీసుకున్నారు, లెట్స్ సీ, వెయిట్ చేద్దాం స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటారో. ఇంకొకటండి, పార్లమెంట్ భారత రాజ్యాంగం ప్రకారం లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ హ్యావ్ ఎ సపరేషన్. వన్ ఇన్స్టిట్యూషన్ కెనాట్ బి ఓవర్లాప్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. మీరు పార్లమెంట్ లో చట్టం చేయండి. బీజేపీని మాట్లాడుతుంది కదా, నిన్న సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, లెట్స్ బ్రింగ్ ఏ న్యూ యాక్ట్, ఒక చట్టాన్ని తీసుకురండి పార్లమెంట్ లో. అంతే తప్ప ఏదో జరిగిపోతుంది. మీరే చేసిరు కదా ఈ డిఫెక్షన్స్. మరి 10 ఏళ్లలో మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఈ పిటిషన్ వేసిన వన్ ఎమాంగ్ ద పిటిషన్ కేపీ వివేకానంద. ఈ వివేకానంద కూడా ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో పోయిందండి? ఇదే బీఆర్ఎస్ పార్టీలకు, టీడీపీ నుంచి కదా జాయిన్ అయింది. అంటే వీళ్ళు మాట్లాడే ముందు కనీసం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నేనేమంటున్నానంటే డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి నూతన చట్టాలు రావాలి. ఎందుకంటే వీళ్ళే దుర్మార్గంగా చేస్తుంది.
డే లైట్ లో కానీ ప్రజాస్వామ్యాన్ని ఒకటి లింగం యాదవ్ గారు, సరే మీరు చెప్తున్నంత కరెక్టే, కానీ అంతకంటే ముందు ఎన్నికల కంటే ముందే రాహుల్ గాంధీ ఒక కామెంట్ అన్నారు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలొద్దని. ఇప్పుడు కాకులు కాదు కదా, అన్ని వచ్చి వాలిపోతున్నాయి కదా. ఇంకొకటి ఇప్పుడు కేవలం ఇప్పుడు మామూలుగా ఒక గేట్ ఓపెన్ చేస్తే ఇంతమంది వచ్చారు, ఇంకా అన్ని గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అనే కామెంట్లు కాంగ్రెస్ నుంచి రాలేదా? అంటే మీరు చేసిన చట్టాలనే మీరే ఉల్లంఘిస్తున్నట్లు కదా. ఇక్కడ కూడా జరగలేదండి. ఇవాళ మనకు తెలుసు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని మేము కూలదోస్తాం, ఫెయిల్ చేస్తాం అంటే ఇవాళ ప్రజల నిర్ణయానికి అనుకూలంగా వాళ్ళు చెప్పారు. ఇంకొకటి, ఈ డిఫెక్షన్ లో ఎవరు ఏ పార్టీలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఎవరైతే మీరు అంటున్నారో వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఇవాళ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా కలిగిన ప్రభుత్వాన్ని ఈ విధంగా చేస్తామంటే ఎట్లా రక్షించుకోవాలని వాళ్ళు చేసిరు. ఇవాళ అందుకే చెప్తున్నా, ఇవాళ మనం కాదు కానీ డిసిషన్ తీసుకునేది స్పీకర్ గా పవర్ ఉందని సుప్రీంకోర్టు గతంలో చాలా సార్లు చెప్పింది. అదే స్పీకర్ పవర్ తోటి అదే మీరు కూడా అన్నారు కదా, మీరు అన్నారు కాబట్టి నేను అంటున్నాను. అదే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి స్పీకర్ దగ్గరికి వచ్చింది కదా, స్పీకర్ కా పవర్ ఉందని చెప్పేసి మీరే అంటున్నారు. యూటిలైజ్ చేసుకుంటున్నారా ఇంకా దాన్ని? మేము ఇప్పుడు అండి సునీత గారు, 2014లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంది కదా, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లో ఉంది కదా. మరి 2014లో 18లో అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్పుడు స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుండు? అప్పుడు భారత రాజ్యాంగం అయితే మారలే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమేగా ఈ దేశం. అదే రాజ్యాంగం ప్రకారమే మాట్లాడదాం. రాజ్యాంగం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు, దేశం మొత్తం. అది మీకు తెలుసు. 2014 ముచ్చట ఎందుకు, అంతెందుకు 2023కే వద్దాం. హిమాచల్ ప్రదేశ్ లో 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు కదా. అప్పుడు స్పీకర్ వెంటనే వాళ్ళపైన అనర్హత వేటు వేశారు. మళ్ళీ ఉప ఎన్నికలు కూడా వచ్చినాయి కదా. మరి అక్కడ ఎందుకు అంటే అది అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లారు కాబట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి యాక్షన్ తీసుకోరా? ఎస్ లింగం యాదవ్ గారు. సరే, ఓకే, ఐ థింక్ మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే. ఎస్ అమర్నాథ్ గారు, సో ఏం చెప్తారు? స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటుకుంటే అటు సుప్రీంకోర్టు నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. సో ఈ తీర్పు ఏదైతే ఉందో కూడా ఇది నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, కంప్లీట్ దేశం మొత్తం, దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కాబోతుంది. సో ఏమనుకుంటుంది బీజేపీ? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? మొదట మన మిత్రులకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు లింగం యాదవ్ గారు, మీ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుందండి. నేను ఇందాక అమర్నాథ్ గారిని తీసుకున్నాను, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీకు అడిగిన దానికి జవాబు చెప్పచ్చు. ఎస్ అమర్నాథ్ గారు. అందరికి నమస్తే అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన చట్టాల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అయితే భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని అనేక సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలకు, పార్లమెంటరీ విధానంలో ఒక ఆదర్శవంతమైన పాలిటిక్స్, రాజకీయాలకు తెరదివ్వాల్సిన ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్-ఇన్ 1 ఇయర్లోనే, మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారత రాజ్యాంగాన్ని తుపాకీతోని కాల్చిపారేసి అక్కడ ఉన్న ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొనుక్కొని, అంటే బజార్లో మనం గిట్ట సరుకులను ఎట్లా అయితే కిలోల చొప్పున కొంటామో బియ్యము ఇట్లాంటివి, అట్లా రైతు బజార్లో మనం కూరగాయలు ఉన్నట్టు కొనుక్కొచ్చుకొని వాళ్ళను మంత్రులు కూడా చేసి అప్పటి స్పీకర్ను నోరు నొక్కి స్పీకర్ వ్యవస్థను చాలా దారుణమైన సాంప్రదాయానికి తెరదీసిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో మీరు గమనిస్తే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఒక మంచి సాంప్రదాయానికి, ఆదర్శానికి నిదర్శనంగా ఉండాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక దారుణమైన ఒక ప్రవర్తన లేకుండా దారుణమైన సంస్కృతిని లేవనెత్తిన అప్పటి కేసీఆర్ గారు. 10 ఏళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏదైతే అదే. ఇప్పుడు ఆయన రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని పబ్లిక్ గానే చెప్పిండు కదా, అంబేద్కర్ రాసింది పాత పడ్డది, నేను మళ్ళీ ఇంకొకటి రాస్తా అని మీడియా ముఖంగానే చెప్పించు. అయితే ఇప్పుడు నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో, అవినీతి విషయంలో, తర్వాత ఇట్లాంటి అక్రమ వలసలు ఇట్లాంటి విషయంలో, ఆ తర్వాత బహిరంగంగానే అప్పుడు ఆయన చేస్తే ఎవరు మాట్లాడలేదు, నేను చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నాను అని బహిరంగంగానే క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి. ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుచుడే అవుతుంది తప్పితే ఇంకేం లేదు.
ఎందుకంటే ఇక్కడ మనము గమనించాల్సిన రెండు విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఈరోజు స్పీకర్ గారి ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయానికే లోబడి ఉంటుందండి. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థలో వాళ్ళకు ట్రిబ్యునల్ గా వ్యవహరించొద్దని సుప్రీంకోర్టు అన్నా, స్పీకర్ వ్యవస్థ ఎప్పుడు కూడా ట్రిబ్యునల్ లాగానే వ్యవహరిస్తుంది. ఇంకా సుప్రీంకోర్టు మళ్ళీ స్పీకర్ నుంచి ఏమైనా అప్పీల్ ఉంటుందా, లేకుంటే స్పీకర్ గారు ఏం చెప్తారనేది నిన్న మీడియా అంటే నేను పేపర్లో చూస్తున్న దాని ప్రకారము నేను ఫస్ట్ న్యాయ సలహా తీసుకోవాలి, నాకు అసలు ఆ సుప్రీంకోర్టు ప్రతి నాకు రాలేదు, ఆ జడ్జిమెంట్ కాపీ నాకు రాలేదు, వచ్చిన తర్వాత నేను న్యాయ సలహా తీసుకొని రెస్పాన్స్ అవుతా అని చెప్పారు. సరే, స్పీకర్ గారు 3 నెలల తర్వాత ఏం చేస్తారు? ఇది ఒక క్వశ్చన్ ఉన్నది. 3 నెలల తర్వాత ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకుంటే ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు 3 నెలల లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు సుప్రీంకోర్టు. కానీ ఇంతకుముందు మనం చూసాం ఇదే రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో హైకోర్టు చెప్తుంది, హైకోర్టు ఏమైనా కొడుతుందా, ఇలాంటి డైలాగులు కూడా మనం విన్నాం. అత్యంత కీలకమైన పొజిషన్స్ లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా హైకోర్టు అయితే కొడుతుందా, సుప్రీంకోర్టు అయితే కొడుతుందా అన్న పదాలు కూడా మనం విన్నాం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఒకవేళ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా నిర్ణయం తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వ పెద్దలు చెప్పింది వింటారా, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చెప్పింది వింటారా? ఎందుకంటే ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలేమో ఇప్పుడు ఇదే పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో న్యాయపత్రము అనే ఒక అన్యాయ పత్రాన్ని మేనిఫెస్టోగా రిలీజ్ చేసినప్పుడు, అట్లాగే ఉదయపూర్ డిక్లరేషన్ లో వారు చాలా కేటగారికల్ గా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. షెడ్యూల్ 10 ఏదైతే మార్చాడాల్సిన రాజ్యాంగంలో తీసుకురావాల్సిన సవరణలు తీసుకొచ్చి మరి అసలు ఇట్లా యాంటీ డిఫెక్షన్ లాను చాలా పదును తయారు చేస్తాము, అటు ఇటు అయితే మొత్తం అందరినీ లేపేస్తాము అని చెప్పడం జరిగింది. అటువంటి పార్టీకి సంబంధించిన ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీ గెలిచిన మరుక్షణమే, నాకు తెలిసి ఒక 3 నెలల వ్యవధి కూడా ఉందో లేదో, 3 నెలల్లోనే వెంటనే ఆయన ఏం చెప్తున్నారు, లేదు అసలు మా దగ్గర మొత్తం గేట్లు ఓపెన్ చేస్తే అందరు వచ్చి పడతారు అని వారు చేయడం జరుగుతున్నది. అయితే దీనికి ఇంకొక కోణం, నేను ఇందాక రెండో కోణం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారానికి అప్పటి ముఖ్యమంత్రి గారేమో గంపగుత్తగా మొత్తం అందరిని కొనుక్కున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి గారేమో దానికి కొత్త వే కనిపెట్టారు, బ్లాక్ మెయిల్ చేయడం. ఇప్పుడు మీరు చూడండి, నిన్నటికి నిన్న గొర్రెల స్కామ్ గురించి వారి ఓఎస్డీని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత విచిత్రమైన విషయం చూడండి. అంటే అక్కడ మంత్రికి అసలు సంబంధమే లేదు, ఇప్పటివరకు ఆ మంత్రి మీద ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు. ఒక మంత్రికి తెలియకుండా, యానిమల్ హస్బెండరీ మినిస్టర్కు తెలియకుండా వారి ఓఎస్డి, ఓ చిన్న స్థాయిలో ఉండే ఒక అడిషనల్ అసిస్టెంట్ డైరెక్టరు, ఆ తర్వాత ఇంకొక అసిస్టెంట్ డైరెక్టరు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? అసలు ఇక్కడ మీనింగ్ ఉందా మనం మాట్లాడే దానిలో? అంటే ఎవరితో సెటిల్మెంట్లు చేసుకుంటున్నది గవర్నమెంట్? రెండోది, గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద ఈడీ కేసు అయిందండి. గూడెం మహిపాల్ రెడ్డి గారి మీద ఈడీ కేసు అయినప్పుడు కరెక్ట్ గా 2 రోజులలో అసలు మొత్తం ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన ఆధారాలు ఉన్నాయో అవన్నీ మాయమైపోయినాయని ఆన్సర్ చేస్తారు వీళ్ళు. అంటే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీకు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవలేరు కాబట్టి, మంత్రులను చేయలేరు కాబట్టి, ఇక్కడ ఉన్న అందరి ఎమ్మెల్యేల మీద ఒక ప్రణాళికబద్ధంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి అందరినీ తన పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన ఒక కుట్రతోని రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. అంటే అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పటి ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ సిమిలర్, మోడస్ ఆపరెండి సిమిలర్. నీవు నేర్పిన విద్యను నీరాజాక్ష అని కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ మోడస్ ఆపరెండి అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. పొడిచారు వీళ్ళు, రాజ్యాంగాన్ని బుల్లెట్ తో కాలుస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మాత్రం తెలంగాణలో పూర్తి స్థాయిలో తునాతునకలు చేస్తున్నారు. I'll come back to you. అదే విధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి, ఎందుకంటే ఇందాక సిగ్నల్ ఇష్యూ వచ్చింది. లింగం యాదవ్ గారికి ఒక ప్రశ్న అడిగాను. లింగం యాదవ్ గారు చెప్పండి, మీరేం చెప్తారు? సో ఏదైతే 2014 ఎగ్జాంపుల్ తీసుకున్నారు, నేను 2023 ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, దానికి బదులుగా ఏం చెప్తారు? ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరు తీసుకోలేదండి, నేను అదే చెప్తున్నా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిన్న జడ్జిమెంట్ మనం అర్థం చేసుకుంటే ఏం చెప్పింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు వెరీ కేటగారికల్ గా స్పీకర్ ని డిసిషన్ తీసుకో అని చెప్పింది. ఏం డిసిషన్ తీసుకో అన్నది? స్పీకర్ ని కెనాట్ డిక్టేట్ అండి, ఒక డైరెక్ట్ మాత్రమే చేయగలుగుతుంది కోర్ట్స్. ఇవి చాలా వరకు గతంలో చాలా కేసులు ఉన్నాయి. కేశవానంద్ బాత్ కేసులో గానీ, కోయిటో హొల్లవన్ కేసులో గానీ
స్పీకర్ హ్యావేనే. అందుకంటే అందులో మనకు 6 ఏదైతే 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లాలో 6th పేరా 1 లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కనీసం మాట్లాడే నైతిక అర్హత ఉందా అంటున్నా నేను. ఆ కేసు వేసిన కేపీ వివేకానంద వన్యమాంద ఈ పిటిషనర్ ఆయనే పార్టీ మారిండండి. కానీ అంటున్నారు కదా, సుప్రీం కోర్టు పైన మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థల పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఉప ఎన్నికలు వస్తాయన్న ధీమా అటు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది కదా. సుప్రీంకోర్టు నేను ముందు ఫస్టే చెప్పిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చెప్పింది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నది, లెట్స్ స్పీకర్ డిసైడ్. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి డిస్క్రిషన్ పవర్ లో ఇవాళ ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ గతంలో ఉన్న రాజ్యాంగం భారత రాజ్యాంగమే కదా ఇప్పుడు అమల్లో ఉంది. ఇప్పుడు రాజ్యాంగం అయితే మారలే కదా, స్పీకర్ అవే పవర్స్ ఉన్నాయి కదా. అదే పవర్స్ ఉన్నాయి. అదే ఎందుకు హిమాచల్ లో ఒక తరహా స్పీకర్ నిర్ణయాలు ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ నిర్ణయాలు ఒక తరహాలో ఎందుకు ఉంటాయి? అక్కడేమో వెంటనే 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన వెంటనే అనర్హత వేటు పడింది, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసి అసలు ఉప ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదని అంటున్నారు. అంటే ఒప్పుకుంటున్నారా? పార్టీ ఫిరాయింపులను ఒప్పుకున్నట్లే కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళే చెప్పారు, ఆ ఎమ్మెల్యేలే చెప్పారు. ఇవాళ నేను ఏమంటున్నానంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా 11 సంవత్సరాలుగా, ఒక పార్లమెంట్ లో యాక్ట్ చేయమనండి. ఇవాళ మేము ఆనాడు మేమే కదా తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లా, ఇవాళ మీరు దానికి తూట్లు పొడిచింది ఇదే బీజేపీ కదా. మరి ఈ దేశంలో 11 సంవత్సరాలుగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూలదోచింది మనం చూడలేదా? నేను ఉదాహరణ చెప్పమంటాం మళ్ళా. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, గోవా, మధ్యప్రదేశ్ లో ఇవన్నీ చేసింది ఇదే బీజేపీ నాయకులు కదా. ఇవాళ వాళ్ళకు మాట్లాడే అర్హత ఉందా అండి? సుప్రీంకోర్టు ఆదేశంలో 3 నెలలు అనేది కన్వీనియంట్ గా లింగం యాదవ్ గారు మర్చిపోతున్నారు. 3 నెలల లోపు ఆదేశాలు ఇవ్వండి, ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పడం. ఆ 3 నెలలు అనేది ఎందుకు మీరు కన్వీనియంట్ గా దాన్ని స్కిప్ చేస్తున్నారు? 3 నెలలు అనేది ఒక ప్రత్యేకమైన జడ్జిమెంట్ ఎప్పుడు రాలే ఇంతకు ముందు. ఇప్పుడు 3 నెలలు ఒకటే కాదు, ఇక్కడ ఒక పాయింట్ ఇంకోటి. నిన్న సుప్రీం కోర్ట్ ఫస్ట్ టైం ఏం చెప్పింది, అది స్పీకర్ ఇస్ నాట్ అబవ్ కాన్స్టిట్యూషనల్ ఇండెమ్నిటీ అన్నారు. ద స్పీకర్ డస్ నాట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ఇండెమ్నిటీ అంటే ఎనీ డెసిషన్ టేకెన్ బై ద సుప్రీం కోర్ట్ బై ద స్పీకర్ ఇస్ ఆల్సో ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు ఒక్కటి మర్చిపోతున్నారు, జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చినప్పటి నుంచి మీరు 3 pillars ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా ఇది వేరు ఇది వేరు ఇది వేరు అంటున్నారు. బట్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చినప్పటి నుంచి సుప్రీం కోర్ట్ లో చేసిన ఎన్నో లాస్ ని కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆర్డినెన్స్ లను కానివ్వండి, దే ఆల్ హావ్ బీన్ ఓపెన్ టు జ్యుడిషియల్ లింగం యాదవ్ గారి పాయింట్ కి క్లారిటీ చేయండి, మీ కంక్లూజన్ ఇవ్వండి. నేను జయరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అవే మర్చిపోతున్నారు. సుప్రీం కోర్టుకు జ్యుడిషియల్ యాక్షన్ ఇప్పుడు రాలేదండి, మొదటి నుంచి ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఉంది. నేను ఏమంటున్నానంటే 3 ఐడెంటికల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, 3 అవి సపరేషన్ ఆఫ్ పవర్ లో భారత రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ లో కేశవానంద భారతి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ఒకసారి మీరే పార్లమెంట్ లో యాక్ట్ తీసుకురండి, స్పీకర్ కు టైం బాండ్ పెట్టండి. ఇప్పుడు స్పీకర్ టైం పట్టి పార్లమెంట్ లో యాక్ట్ చేయండి. ఎవరొద్దంటారు? మీరే ప్రభుత్వాలని కూలదోస్తారు, మీరే మళ్ళీ ఇవి దీని గురించి మాట్లాడతారు. అసలు బీఆర్ఎస్ నాయకులు కనీసం మాట్లాడే అర్హత ఉందా అండి? వాళ్ళు 10 ఏళ్లు చేసింది ఎట్లా? బజార్లో గొర్రెలని బర్రెలను కొన్నట్టు కొన్నారు వాళ్ళు. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. స్పీకర్ డిసిషన్ ని ఎవరు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముందు ఈ రోజు మీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్నే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కోర్టుకు పోయిండ్రు కదా. ఆయన పోయినప్పుడు ఆ నీతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే వచ్చేసి బీఆర్ఎస్ లో చేరిండు. ఇక్కడ కాదు, ఆ రోజు మీరు పోయి ఆ రోజు మీ ముఖ్యమంత్రి కోర్టుకు పోయిండ్రు. దేనికి పోయిండ్రు? దీని మీద స్పీకర్ దాని మీద పోయిండ్రు. మరి పోయినప్పుడు ఆ రోజు మేము నైతిక న్యాయం అన్నప్పుడు ఆ నైతికత ఈ రోజు గుర్తుకు లేదా మీ ముఖ్యమంత్రి గారికి అని మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఎట్లా మీరు ఇంతకు ముందు ఏం మాట్లాడుతుండ్రు? తీసుకొని వాళ్ళని మంత్రులు చేసిండ్రని. మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొని కండువ కప్పి ఆయనకు రాజీనామా చేయక ముందే కాంగ్రెస్ టికెట్ ఇచ్చి మళ్ళా ఎంపీగా నిలబెట్టిండ్రు. ఇంకో వ్యక్తి గెలిచిన ఆయన తీసుకుపోయి అడ్వైజర్ చేసిండ్రు. ఈ రోజు మీరు మాట్లాడేది ఇంకో మళ్ళీ వస్తాను. ఈ పాయింట్ గురించి మళ్ళీ డిస్కస్ చేయండి. ఎస్ జయరామ్ గారు,
సో ఏం చెప్తారు? ఏదైతే సుప్రీం కోర్టు 3 నెలలు స్పీకర్ కి ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా టైం లైన్ అయితే విధించడం, ఇది ఒక రకంగా హిస్టారికల్ చేంజ్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ సందర్భాలన్నీ చూస్తుంటే కూడా ఆల్రెడీ నిన్న గడ్డం ఆయన కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. న్యాయపరంగా సలహాలు తీసుకుంటాము, ఆ రకంగా చూసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తామంటూ కూడా ఆయన స్పందించారు. బట్ ఎనీవే, ఇప్పుడు ఒక రాజ్యాంగం పైన ఒక రకంగా చాలా వరకు దేశవ్యాప్తంగా ఒక చర్చ కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీం ఎవరన్నా క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది, సుప్రీం కోర్టులా లేదంటే శాసనసభలా అనేది కూడా ఒక డౌట్, డైలమాలో కూడా ప్రజలు పడుతున్నారు. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇక్కడ మనకు ఎంతసేపు మాట్లాడినా కూడా ఒకటే, యాంటీ డిఫెక్షన్ లా మాట్లాడితే యాంటీ డిఫెక్షన్ లా ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే అన్నర్రతో వెయిట్ వేయమని చెప్తుంది. అందులో వేరే కన్ఫ్యూజన్ లేదు, ఇది అందరూ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎంతమంది మీద యాంటీ డిఫెక్షన్ లాను ఉపయోగించింది ఇప్పటి వరకు? సో అంటే ఒక్కరి మీద కూడా ఉపయోగించలేదు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రభుత్వంగా మారిన తర్వాత, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత రాజ్యాధికారం కోసము వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్ మాత్రమే అప్లై చేసుకుంటున్నారు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తాయి. ఇది ఒక రాజకీయ పార్టీకి కాదు, అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తాయి. ప్రభుత్వంలో ఉందని, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా, ప్రభుత్వంలో ఉండేది ఒకలాగా మాట్లాడడం అనేది సహజము, ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ ఒకవైపు వచ్చేసి ఎమ్మెల్యేలు వచ్చేసి ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా ఆ కండోలు కప్పుకొని మా కాన్స్టిట్యున్సీ కోసం మేము ఏదో గొప్పతనంగా ఫీల్ అవుతున్నామని చెప్పుకుంటూ వాళ్ళ పర్సనల్ అంశాల కోసము, పర్సనల్ గా ఉండే వాటి కోసం మాత్రమే పార్టీలు మారుతున్నాయనే విషయం కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు కొత్తగా శ్రవంతి గారు, లేకపోతే లింగం యాదవ్, లేకపోతే బీజేపీ మిత్రులు ఎవరో చెప్పాల్సిన పనే లేదు. ప్రజలకు మీ అందరికంటే, మనందరికంటే, ఇంకా రాజకీయ నాయకులు, ఇంకా మేధావులు అందరికంటే ప్రజలు అమోఘమైన మేధావులు. సో అన్ని గమనిస్తూనే ఉంటారు. మనం చెప్పేటి శుద్ధ అబద్ధము, ఒక నీతి మాలిన విషయాలనే విషయము వాళ్ళు ముఖం పట్టుకొని చెప్పకపోయినా కూడా వాళ్ళందరి మనసులో మాత్రం చాలా పదిలంగా తెలుసు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి ఎంత గొప్పగా చేసుకున్నా, ఎంత చెప్పుకున్నా కూడా అప్పుడు చేసినా, ఎప్పుడు చేసినా, ఇక ముందు చేసినా ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇక మనం వాదించాలి కాబట్టి వాదించుకుంటున్నాం. తిప్పి 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 చెప్పుకుంటూ వస్తున్నాం తప్పితే ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ స్ట్రైట్ గా ఒకటే, ఫైనల్ గా ఏమొచ్చి ఎక్కడికి వచ్చి బాల్ వచ్చి పడుతుంది అంటే స్పీకర్ గారి దగ్గరకు వచ్చి పడిన తర్వాత తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించేసి నిర్ణయాలు తీసుకోమని చెప్తుంటారు. ఈ విచక్షణ అధికారాన్ని ఎప్పటి వరకు ఉపయోగిస్తారు అంటే ఆయన ఆలోచించి 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 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన విచక్షణ అధికారాలు గుర్తుకొస్తాయో రావో కూడా తెలియదు. ఎవరికి గుర్తుకు రాలేదు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారికి కూడా గుర్తుకొస్తాయో రావో కూడా తెలియదు. సో ఇక సుప్రీంకోర్టు గైడ్ చేసినంత మాత్రాన లింగం యాదవ్ ఒక మంచి మాట చెప్పారు. ఎవరైనా ఇదే చెప్తారు, అధికారంలో ఉన్నప్పుడు లింగం యాదవ్ కూడా ఇదే చెప్తున్నారు. సుప్రీంకోర్టు మాత్రం ఇది గైడ్ చేయగలదు తప్పితే సో దీన్ని పూర్తిగా తీసుకొచ్చేసి ఏమి బలవంతంగా పెట్టేసి రాత్రి చేయదు కదా అంటే చెయ్యదు. కాబట్టే విచక్షణ అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయి? స్పీకర్ గారి దగ్గర ఉంటాయి. సో ఇవన్నీ తెలుసు. ఇక్కడ దొంగలు తెలుసు, మోసం తెలుసు, దొంగతనం జరిగిందని తెలుసు, అన్ని కళ్ళ ముందే ఉన్నాయి. కానీ విచక్షణ అధికారం మాత్రం లేదు కదా. అది స్పీకర్ గారి దగ్గర ఉంది. స్పీకర్ గారు ఎక్కడ ఉంటారు? ప్రభుత్వంలో ఉంటారు. సో ప్రభుత్వంలో ఉండే భాగమే తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకోవడం కాదు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సింది ఏంటంటే 2020 లోపల కర్ణాటక లోపల ఇలాంటి గందరగోళమే జరిగితే అప్పుడు బీజేపీ అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రమేష్ గారు, స్పీకర్ గారు, ఆయన నిండు సభలో ఆయన ఒక మాట చెప్తుంటారు. ఇదే మాట, ఇంకా దీనిలో నేను యాడ్ చేసిన లేదు, డిలీట్ చేసేది లేదు, ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాను. చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేల కంటే చెంబర్లోయలో ఉన్న దొంగలు చాలా గొప్పోళ్ళు. కానీ ఈరోజు చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేలు దొంగల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉంటే చట్టసభలో ఈరోజు సిగ్గుతోని
ఈ చైర్లు ఈ బల్లలు నవ్వుకుంటున్నాయి తప్పితే మనోళ్లకు మాత్రం ఏమాత్రం ఏమీ లేదు అని అప్పటి కాంగ్రెస్ స్పీకర్ గారు చెప్తారు. ఇప్పటి కాంగ్రెస్ లో ఉండే లింగం యాదవ్ ఏమంటాడంటే ఏమి లేదు, ఇదంతా జరుగుతూనే ఉంటాడు. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని చెప్పిన స్పీకర్ గారు మాటలలో కాంగ్రెస్ మాటలలో ఉన్నదేంటి, ఈ రోజు స్పోక్స్ పర్సన్ గా ఉన్న లింగం యాదవ్ గారు ఏం చెప్తున్నారు అంటే ఈరోజు అంటే ఆ రోజు అంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక తీరుగా ఎదుటి వాడిని దెబ్బ కొట్టినప్పుడు ఇంకో తీరుగా ప్రవర్తించవచ్చు అనేది ఈ ధోరణి అనేది ఓన్లీ రాజకీయ నాయకుడికే ఉంటది. కాంగ్రెస్ పార్టీకే మాత్రమే కాదు, రాజకీయ నాయకుడికి మాత్రం ఉంటది. ఇది రాజకీయ నాయకుడు అంటే అన్ని పార్టీలలో ఉన్నారుగా, మరి అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి ఉంది. ఆ రోజు బీజేపీ కొట్టిన దెబ్బకి కాంగ్రెస్ విలవిలలాడి చెప్పిన మాటలు ఇవి. ఇది ఇంతకుముందు లింగం యాదవ్ ఒక మంచి మాట కూడా చెప్పేశారు. ఇది బీజేపీ నుంచి వచ్చిన మాట నేర్చుకున్నాం అనేది. బీజేపీ నుంచి వచ్చి నేర్చుకోవడం కాదు, కానీ కాంగ్రెస్ బీజేపీ ఇలా అన్ని పార్టీలు వస్తున్నాయి, అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఈ 12 రాష్ట్రాల లోపల బీజేపీ ప్రభుత్వాలను మార్చినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడినా కూడా జరగాల్సినంత జరిగిపోయింది. అంటే ఈరోజు కొత్తనా ఇది కాదు. ఈరోజు నిజంగా ఎమ్మెల్యేలను తీసుకోలేదా, అక్షరాల తీసుకున్నారు కాంగ్రెస్. ఇది కొత్త కాదు, ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంకా దాంట్లోపల కడియం శ్రీహరి గురించి మాట్లాడినా, లేకపోతే దానం నాగేంద్ర గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకెవ్వరి గురించి మాట్లాడినా కూడా ఏముంది గొప్ప దీంట్లో అంటే ఒక 100 రూపాయల నుంచి 500 రూపాయలు దొంగతనం చేసి విరివిరిగా దొంగతనం చేసిన వ్యక్తిని ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెట్టి 420 ముద్ర వేసేసి ఫోటో అక్కడ నోటీస్ బోర్డు పైన పోలీసులు అంటిస్తారు. మరి వీళ్ళ ఫోటోలు ఎక్కడ అంటియాలి? వీళ్ళు అంతకంటే ఇంకెక్కువ దోపిడీదారులు కదా, అంతకంటే ఎక్కువ దొంగతనం కదా, అంతకంటే ఎక్కువ నీతి మలినతనం కదా, అంతకంటే ఎక్కువ సిగ్గులేనితనం కదా. మరి వీళ్ళనే మన నాయకులమని చెప్పుకుంటున్నాం కదా. వీళ్ళే నాయకులని, అక్కడి నుంచి దొంగతనం చేసి వచ్చిన నాయకులని ఇక్కడ దొరల్లాగా ఆహ్వానించేసి ఇక్కడ ముఖ్యమంత్రి కండువ కప్పేసి హగ్గు చేసుకొని ముద్దులు పెట్టుకొని మళ్ళీ చేసిన తర్వాత మరి దొంగెవరు దొరెవరు అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే. వ్యక్తిగత ప్రయోజనం రేవంత్కు ముడిపడి ఉన్నది, వ్యక్తిగత ప్రయోజనం వచ్చిన ఎమ్మెల్యేలకు ఉన్నది. రేపు ఇదే రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళంతా అందులో పోతారు. అప్పుడు కూడా ఇదే మాట్లాడతాం మనం. రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వస్తే వీళ్ళంతా బీజేపీలోకి మత పార్టీ కుల పార్టీ అని చెప్పుకునే అనే చెప్పుతున్న వీళ్ళంతా కలిసి రేపు దాంట్లో కూడా పోతారు. అప్పుడు కూడా ఇవే మాట్లాడుతుంటాం. అంటే చరిత్ర లోపల రికార్డులు మాత్రమే ఉంటాయి, సిగ్గెగ్ అనేది ఏమాత్రం ఉండదు రాజకీయ నాయకులకి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు? ఇందాక శ్రవంతి గారి కామెంట్స్ కి ఏం చెప్తారు? విచక్షణ అధికారం చెప్తాడు. హలో సునీత గారు చెప్పండి. ఎస్ డెఫినెట్ గా నేను అదే అంటున్నాండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా, బీజేపీ నాయకులు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడే కనీస నైతిక అర్హత లేని వ్యక్తులు ఇవాళ స్పీకర్ కి ఏం చెప్పిరండి, అసలు ఏం జరిగిందని మేమే స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు చెప్పినటువంటి డిసిషన్ ని వీఆర్ వెల్కమ్. ఉప ఎన్నికలు వస్తాయని మీరు కూడా వెల్కమ్ చేస్తున్నారా? ఉప ఎన్నికలు వస్తాయని చెప్తున్నారా? సునీత గారు, అసలు ఉప ఎన్నిక అనే కాన్సెప్టే నిన్న రాలేదండి. మీరు ఒకసారి జడ్జిమెంట్ చదవండి. జడ్జిమెంట్ పరంగానే మనం మాట్లాడుతున్నా. తర్వాత ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా ఉప ఎన్నికలకే కదా మళ్ళీ వచ్చే, తిరిగి అక్కడికే కదా. నేను అదే అడుగుతున్నాను పాయింట్. ఎస్ జీటీవీలో కూర్చొని సునీత గారు మనమో లేదా ఇక్కడ ఉన్న పెద్దలు మనం డిసిషన్ కాదండి. స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మీ పార్టీయేనా? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాళ్ళు ఏ పార్టీ 3 నెలల తర్వాత ప్రసాద్ గారు ఏం డిసిజన్ తీసుకుంటారో లింగం యాదవ్ గారు ఇవాళ బట్టబయ చేసేస్తున్నారు. స్పీకర్ గారు ఇదే నిర్ణయం తీసుకుంటారు. ఒక నిమిషం అమర్నాథ్ గారు, ఒక నిమిషం. ఏం చెప్తారు? మీ పార్టీ వాళ్ళేనా మరి వాళ్ళు?
వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు స్పీకర్ కు చెప్తారు, స్పీకర్ డిసిషన్ తీసుకుంటారు. స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారు అని మనం ఇక్కడ టీవీ చర్చలో కూర్చొని స్పీకర్ ఈ డిసిషన్ తీసుకోవాలి, మీరు ఆ డిసిషన్ తీసుకోవాలి. ఏ పార్టీలో ఉన్నారో తెలియకుండానే వాళ్ళకి బీ ఫామ్ ఇచ్చి ఎంపీ టికెట్ ఇచ్చినారా అన్నది నా క్వశ్చన్. వాళ్ళందరికీ తెలుసక్క, వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇప్పుడు శ్రవంతి గారు పాయింట్ అన్నారు. ఒక నిమిషం, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అప్పుడు క్లియర్ గా మాట చెప్పింది, పిఎస్సి చైర్మన్ మేము ప్రతిపక్షానికే ఇస్తున్నాం అని చెప్పేసి. సునీత గారు అందుకే ఎంపీ టికెట్ ఇచ్చారా? వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళే చెప్పారు. ఎంపీ టికెట్ గా మారిందంటే నేను చెప్పలేను. ఒక మనం ఇక్కడ కూర్చొని స్పీకర్ ని మీరు పలానా డిసిషన్ తీసుకోవాలని వీ కెనాట్ డిక్టేట్ అండి. ఈవెన్ ద కోర్ట్స్ కెనాట్ డిక్టేట్. డిక్టేట్ అని మీరు చెప్తున్నారు, అదే కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారులే అండ్ ముఖ్యమంత్రి వీళ్ళ డైరెక్షన్ లోనే స్పీకర్ పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లనే అంతా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇందాక జయరామ్ గారు కూడా అదే పాయింట్ అన్నారుగా. నేను అదే అంటున్నా. అయితే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఈజ్ అప్లికబుల్ ఎంటైర్ ఇండియా కదా. ఒక రాష్ట్రానికి సపరేట్ గా లేదుగా. 2014లో 2018లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సపరేట్ గా లేదు కదా. బీజేపీ ఈ దేశంలో 12 రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఎలక్ట్ అయిన ప్రజా ప్రభుత్వాలని మర్డర్ చేసి కూలగొట్టినప్పుడు అప్పుడు భారత రాజ్యాంగం అమల్లో ఉంది కదా. ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లో ఉందిగా. ఇవే స్పీకర్స్ కు అప్పుడు పవర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవే పవర్స్ ఉన్నాయి కదా. స్పీకర్స్ పవర్స్ ఏం చేంజ్ కాలే కదా. నేను ఏమంటున్నా అంటే ఇవాళ లెట్ స్పీకర్ విల్ డిసైడ్, మనం కాదు కండి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట అమర్నాథ్ గారు. ఇప్పుడు సునీత గారు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఏం లెక్క అంటే స్పీకర్ గారి యొక్క విచక్షణ అధికారాన్ని ఆయన డిలే టాక్టిక్స్ మూలాన 5 సంవత్సరాలు డిలే చేసి తర్వాత ఇక దాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన అక్కడ కూడా లేకుండా వదిలిపెట్టేది. ఇది మనం అన్ని చోట్ల ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం చూసాం కల్లారా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే 3 నెలలు అనే ఒక టార్గెట్ పెట్టిందో, నిజంగా స్పీకర్ గారి విచక్షణ అధికారం ప్రకారం 3 నెలల్లో ఒక నిర్ణయం తీసుకుంటే స్పీకర్ గారి నిర్ణయం ఈజ్ అ లీగల్ బైండింగ్. యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్టర్ టేకింగ్ ద డిసిజన్. దట్ ఈస్ వై దే ఆర్ డిలేయింగ్ ద డిసిజన్. ఇప్పుడు ఏ స్పీకర్ అయినా, గతంలో ఉన్న టీఆర్ఎస్ స్పీకర్స్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అయినా సరే, ఎప్పుడైనా సరే ప్రభుత్వము, సీఎం గారు, డిప్యూటీ సీఎం చెప్పిన మాటలనే వింటారనేది మన అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు దాని ప్రకారం నిజంగా ప్రసాద్ గారు తను ఒక ఇండిపెండెంట్ గా, అటానమస్ గా వారు ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఈ విధంగా అర్థం చేసుకునే విధంగా శక్తినిచ్చారు అని చెప్పి విచక్షణ పూరితంగా వారు నిర్ణయం తీసుకున్నారనుకోండి, 3 నెలల్లో నేను నిర్ణయం తీసుకున్నా, అనర్హత వేసినా అనర్హత వేయకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 100కు 100% ఇట్ గోస్ టు సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఇట్ గోస్ టు ఆగండి బ్రదర్, క్వశ్చన్ లెక్క లేదు. అది క్వశ్చన్ చేయట్లేదు, మిమ్మల్ని క్వశ్చన్ చేసే దమ్ము ఈ భారత ప్రపంచంలో ఎవరికి లేదు. సుప్రీం కోర్టు క్వశ్చన్ చేస్తేనే మీరు మాట్లాడతలేరు, హైకోర్టు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతలేరు. క్వశ్చన్ చేయట్లేదు. మేము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏ స్టేట్మెంట్ ఇస్తున్నామంటే భారత రాజ్యాంగాన్ని విలువ ఇచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలను విలువ ఇచ్చి ప్రసాద్ గారు వ్యవహరిస్తారా, లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ప్రసాద్ గారు వ్యవహరిస్తారా అని అది క్వశ్చన్. ఒక నిమిషం అండి అమర్నాథ్ గారు, ఇందాక లింగం యాదవ్ గారు ఒక పాయింట్ మిమ్మల్ని అడిగారు. ఒక నిమిషం లింగం యాదవ్ గారు, మీరు అడిగిన దానికే క్లారిటీ తీసుకుంటాను. ఇందాక ఆయన ఒక ప్రశ్న లేవెత్తారు. ఈ ఫిరాయింపు అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు బీజేపీకి లేనే లేదు. ఎందుకంటే కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో కూడా ఫిరాయింపులను మీరు ప్రోత్సహించారు కదా బీజేపీ, అక్కడ కూడా ఇది చెల్లుతుంది కదా అన్న కామెంట్. మేడం, చరిత్రను మర్చిపోతే వర్తమానం క్షమించదు, వర్తమానాన్ని విస్మరిస్తే భవిష్యత్తు ఉండదు. చరిత్రలో ఏం జరిగిందో దయచేసి డేట్లతో సహా అర్థం చేసుకోండి. ఉట్టుగానే మాట్లాడుతూ కుదరదు. కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేలు రిజైనేషన్ చేసి మళ్ళీ పువ్వు గుర్తు మీద వాళ్ళు మళ్ళీ కాంటెస్ట్ చేశారు. కాంటెస్ట్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఏంది మాట్లాడుతున్నాం మనము? ప్రతి చోట అట్లనే జరుగుతుంది. అరే ఆగండి బ్రదర్, క్వశ్చన్ అడిగినా అరే ఆగండి. బంజుకొచ్చినామా కాదు, వాళ్ళు రిజైన్ చేసిరా లేదా? లింగం యాదవ్ గారు పాయింట్ కదా,
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఇప్పుడు వచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయమను. రిజైన్ చేసి క్లారిటీ చెప్పట్లేదు కదా. ఆ 8 మంది కూడా clarity లేదు. ఎస్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? ఆ 8 మంది కాదు 10 మంది అంటారు, 10 మంది కాదు ఇంకా ఒక్కరే దారం నాగేంద్ర అని అంటారు. ఏం చెప్తారు అసలు? అధికార ప్రతినిధిగా ఉన్నారని మర్చిపోకండి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ రోజు రిజైన్ చేసి ప్రజా కోర్టులోకి వెళ్తే ప్రజలు తీసుకొస్తారు. దూత్ కా దూత్ పానీ కా పానీ అవుతుంది. ఎవరు ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? మీ పార్టీ కండువాలు కప్పుకుంటేనేమో లేదు అది పార్టీ కండువ కాదు జాతీయ జెండా అని చెప్తారు. పేర్లు నియోజకవర్గాలను కూడా మనం తీస్తే ఇంకా లిస్ట్ వస్తుంది. కానీ చెప్పండి ఏమంటారు? నేను అదే చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఆ ఎమ్మెల్యే వాళ్ళు స్పష్టంగా చెప్పినప్పుడు స్పీకర్ ఎందుకు ఇక్కడ నిర్ణయం తీసుకుంటట్లేరు? ఎందుకు ఇక్కడ డిలే చేస్తున్నారు? ఆ హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు అంత వెంటనే ఇన్స్టాంట్ గా తీసుకోవాలి? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానప్పుడు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి ఏం ఆపుతుంది? అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి వాళ్ళకి ఈ రోజు ఒక అండా ఇండెమ్నిటీ ఇయ్యనికే ప్రయత్నం చేస్తున్నారు. అసలు యాంటీ డిఫెక్షన్ ఏ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి మాటి మాటికి మా సోదరులు చెప్తుండ్రో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారము యాంటీ డిఫెక్షన్ లాలో క్లియర్ గా రాసింది కండువ కప్పుకునేంత వరకు దూరం పోనవసరం లే. బై ఎనీ స్టేట్మెంట్ ఆర్ యాక్షన్ ఆల్సో, అంటే ఒకవేళ విప్పుని ధిక్కరించినా ఏది చేసినా ఒక చిన్న యాక్షన్ తో యాంటీ డిఫెక్షన్ లా ఇస్ అప్లికబుల్. శ్రవంతి గారు మనం ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. వేటు పడాలంటే ఒక్క రీజన్ ఉంది, కానీ తప్పించుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి. అదే ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ప్రతి దాంట్లో ఆయన పాపం ఆలోచన చేసింది ఏంటి అంటే, ఆ రోజు రాజ్యాంగ కర్తలు ఆలోచన చేసింది ఏంటంటే, ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తి కూడా ఒకవేళ 100 మంది పోయినా పర్లేదు, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క ఇన్నోసెంట్ ఈ రోజు బలి కాకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ ఈ రోజు దాన్ని పెట్టుకొని 100 హత్యలు చేసి కూడా మేము తప్పించుకుంటాం తప్పించి ఒక్క తప్పు చేసిన మేము కాపాడుకోవడానికి మేము అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేస్తాం అన్న లెవెల్లో తీసుకొచ్చారు. ఓకే, ఎస్ లింగం యాదవ్ గారు. నిన్న నేను మళ్ళా అదే చెప్తున్నాండి. స్పీకర్ కు నిన్న ఏం డైరెక్షన్ ఇచ్చారో అది ఒకసారి తెలుసుకొని చదువుకొని మాట్లాడితే బాగుంటది. జడ్జిమెంట్ కాదు, మా సోదరుడు సరిగ్గా చదవకపోతే మళ్ళీ చదివి కూడా వినిపిస్తారు జడ్జిమెంట్. దాంట్లో క్లియర్ గా అన్నారు ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా. మీరు పుణ్యకాలం కాస్త గడిచిపోయేంత వరకు పోస్ట్పోన్ చేసుకుంటా పోతా అంటే చేయడానికి మీకు హక్కు లేదు. మీరు 3 నెలల నిర్ణయం తీసుకోమంటారు. ఇప్పుడు ఆఖరికి నేను చెప్తున్నా, మీ ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వము, రేపు అవసరం పడితే చలో మనం స్పీకర్ ని కూడా రాజీనామా చేపించే, స్పీకర్ లేడు కాబట్టి నిర్ణయం తీసుకుంటాడు లేడు అని చెప్పినా కానీ విచిత్రం పోయేది లేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ బీజేపీ రాజ్యసభలో దేశంలో ఇవాళ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ ఏ విధంగా రిజైన్ చేసిండు, ఎట్లాంటి పరిస్థితి అని చెప్తా. నేను ఒక నిమిషం సునీత గారు మీరు కాపీ చేయదని చెప్పి మేమెందుకు అనుకోవాలి? నేను ఒక్క నిమిషం మీరే చెప్తున్నా. నేను ఏదైతే 10th షెడ్యూల్ లో యాంటీ డిఫెక్షన్ లా పేరా నెంబర్ 6 ఉందండి. 6/1 సబార్టికల్ 1 లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇఫ్ ఎనీ క్వశ్చన్ arise to whether a member of house has become to subject to disqualification under schedule, అప్పుడు ఏం చెప్పారండి? ది క్వశ్చన్ షెల్ బి రిఫర్డ్ ఫర్ ద డిసిషన్ ఆఫ్ ది చైర్మన్ ఆర్ స్పీకర్ ఇన్ సచ్ హౌస్ ఈజ్ ఏ డిసిషన్ షెల్ బి ఫైనల్. ఇది చాలా స్పష్టంగా 10th షెడ్యూల్ లో యాంటీ డిఫెక్షన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. కిహోటో ఒల్లాహోన్ కేసులో సుప్రీంకోర్టు 93 లో చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ కు డిసిషన్ పవర్ ఉన్నాయని. ఇవాళ స్పీకర్ డిసిషన్ తీసుకుంటుంటే మీరెందుకు స్పీకర్ ఈ పార్టీ? ఒక పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ఈ రోజు లింగం యాదవ్ గారు చెప్పిన దాన్ని మీరు ఎవరిని ఆబ్జెక్ట్ చేస్తలేరు. మేమందరం కూడా అనేది స్పీకర్ కే అధికారం ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు అన్న దాని మీదనే కోర్టు పోవడం జరిగింది. కోర్టు ఈ రోజు 3 నెలల టైం ఇచ్చింది. ఈ 3 నెలలు ఎన్ని నెలలుగా మారుతాయి? లేకపోతే స్పీకర్ ఉంటాడా? స్పీకర్ ఆయన అదే అంటున్నారు, ఆయన నిర్ణయం తీసుకుంటలేదు, అది ఆయన ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. ఆయన డిస్క్రిషన్ కాదు అని చెప్పి నేను సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఒక మాట వినండి మీరు క్లియర్ గా. వాట్ డిడ్ ఇట్ సే? ఇట్ సెట్ టైం లిమిట్ చెప్పి ఇంకోటి ఏమనింది,
ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డెడ్ అని చెప్పి మొత్తం మీరు పుణ్యకాలం టర్మ్ పెట్టొద్దు అని శ్రవంతి గారు నేను మళ్ళీ వస్తాను ఒక నిమిషం. శ్రవంతి గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, జయరామ్ గారు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? నేను సునీత అదే సుప్రీంకోర్టు పార్లమెంట్ లో యాక్ట్ చేయమని చెప్పింది. మేము చేయలేము, డిక్టేట్ చేయలేము అని పార్లమెంట్ లో యాక్ట్ చేయమని. అదే కదండి. ఎస్, ఒక నిమిషం లింగం యాదవ్ గారు. జయరామ్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరే చెప్పండి. నిండు చట్టసభల్లో ఈ ఫిరాయింపులకు సంబంధించి అప్పుడు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళే చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు వాళ్ళే దీనికి తూట్లు పొడుస్తున్నారని కూడా చెప్పేస్తున్నారు. ఇది నిజమా కాదా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు స్పీకర్ చేతిలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి టైం లైన్ అయితే కోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి కానీ ఇలాంటి తీర్పు రాలేదు. ఈసారి టైం లైన్ ఇచ్చారు కాబట్టి వాట్ ఎవర్, ఇప్పుడు స్పీకర్ దాన్ని తీసుకుంటారా తీసుకోకపోయినా అదొక ఛాలెంజింగ్ గా మనకు తెలుస్తుంది. అది ప్రజాస్వామ్యంకి అనుకూలంగా తీసుకుంటున్నారా, వ్యతిరేకంగా తీసుకుంటున్నారా, లేదంటే అధికార పార్టీకి కుమ్మకై వారికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఈ డెడ్ లైన్ విధించారో ఈ స్పీకర్ కి ఇది ఒక ఛాలెంజింగ్ అనుకోవచ్చా? ఇది స్పీకర్ కు ఇది ఛాలెంజ్ ఏం కాదండి, ఇది రాజ్యాంగానికి ఛాలెంజ్, స్పీకర్ కాదు ఛాలెంజ్. కాంగ్రెస్ తెచ్చిన లా కాదు, ఇది పార్లమెంటరీ సెక్షన్ తెచ్చిన లా. ఇది పార్లమెంట్ లో ఎవరు కూర్చున్నా కూడా ఇది చేయాల్సిన లా. ఇది కాంగ్రెస్ తెచ్చింది, బీజేపీ ఇచ్చింది, లేకపోతే బీఆర్ఎస్ చూస్తున్నది ఇది కాదు. అంటే మనము ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఇంతకుముందు లింగం యాదవ్ మాట్లాడుతున్న మాటలు వచ్చేసి రెండు అక్కడ ఒక లైన్ అక్కడ ఒక లైన్ చదువుతున్నాడు. కానీ మోరాల్ దీంట్లోపల లీగాలిటీ ఉంటుంది, మోరాలిటీ ఉంటుంది. అంటే లీగాలిటీని పక్కన పెట్టేసి మోరాలిటీ గురించి మాట్లాడితే ఈరోజు రాజకీయ పార్టీలు ఏది కూడా రాజకీయ పార్టీలు కాదు, దిస్ ఇస్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అన్న విషయం అర్థమవుతుంది. ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు ఎలాంటి అధికారాలు కావాలంటే అలాంటి అధికారాలు రాసుకోవచ్చు. ఈరోజు రాజ్యాంగానికి బద్ధంగానే ఉంటాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కూడా, అవి వ్యతిరేకంగా ఏమి ఉండవు. అవి కూడా రాజ్యాంగంతోనే ముడిపడి ఉంటాయి, అవి కూడా చట్టంతోనే ముడిపడి ఉంటాయి. కానీ వాటిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటున్నాం. ఇక్కడ ఈరోజు ఒకప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పటి రాజకీయాలకు తేడా ఏమున్నదంటే చాలా తేడా ఉంది. అప్పుడేమో ప్రజల నుంచి రాజకీయ నాయకుడు వచ్చేవాడు, ప్రజల అవసరాలతో రాజకీయ నాయకులు వచ్చాడు, ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే రాజకీయ నాయకులు పుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? కులం ద్వారా పుట్టుకొస్తున్నారు, మతం ద్వారా పుట్టుకొస్తున్నారు, డబ్బుల ద్వారా పుట్టుకొస్తున్నారు, రాజకీయ నాయకుడి ద్వారా రాజకీయ నాయకుడు పుట్టుకొస్తున్నాడు. కానీ ప్రజల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ఫింగర్ టిప్స్ పైన లెక్క పెట్టుకోవచ్చు. మన రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తుంటాడు, నేను రియల్ ఎస్టేట్ నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ నాయకుడిని అని. అంటే రియల్ ఎస్టేట్ దందా చేసే పైసలు సంపాదిస్తే రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. సో రేపు ఇంకొక బిజినెస్ నుంచి రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. అది పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం. కానీ ఈరోజు మనము రాజకీయాల లోపల గొప్పతనం ఏమన్నా ఉందా అంటే, ఒక స్కూల్లోకి వెళ్ళండి, ఒక 10th క్లాస్ పిల్లల్ని అడగండి, మీరు ఏమవుతారంటే డాక్టరు, ఇంజనీరు, పోలీసు ఎక్సెట్రా ఎక్సెట్రా అవుతారు. దాంట్లో రాజకీయ నాయకులం అవుతాము అని ధైర్యంగా గొప్పగా చెప్పుకునే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? అంటే ఇప్పటికి కూడా ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉన్న కంపు కుళ్ళు ఆ స్కూల్ వరకు వెళ్తే 10th క్లాస్ పిల్లలు కూడా అసహించుకునే స్టేజ్కి వచ్చింది ఈ రోజు రాజకీయాలు. ఇక దాని గురించి ఏం గొప్పగా చెప్పుదాం మనం? బాబాసాహెబ్ గారిని పాపం ఆయన ఎందుకు లాగుదాం మనం? ఆయన రాసిన యాంటీ డిఫెక్షన్ లా మనము ప్రవర్తించే లాకు చాలా తేడా, జమీన్ ఆస్మానుకున్నంత ఫరక్, జమీన్ ఆస్మానుకున్నంత ఫరక్. దాన్ని అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంశాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉపోద్ఘాతం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమ్మరీ ఉంది. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చెప్పుకుంటారు. ఆ రోజు బీజేపీ చెప్పినా కూడా ఈరోజు అమర్నాథ్ గారు చెప్పారు కదా, మనం వాళ్ళు పోయి కంటెస్ట్ చేసి ఒక ఓడిపోయినలానే. ఎప్పుడు ఓడిపోయినలు? వాళ్ళ అధికారం చేతిలోకి తెచ్చుకున్న తర్వాత, అధికారం వచ్చిన తర్వాత కంటెస్ట్ చేశారు. అధికారం కోసం కంటెస్ట్ చేయలేదు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వారు రిజైన్ చేసిన తర్వాతనే మా ఒకటి అమర్నాథ్ నేను చదువుకున్నాను,
నేను చదువుకున్నాను, నాకు రాజ్యాంగం తెలుసు, రాజ్యాంగ విలువలు తెలుసు, నేను ఒక మెడికల్ డాక్టర్నే కాదు, ఒక ఇంటర్నేషనల్ డాక్టర్. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మరి నేను కావాలనుకుంటే రాజకీయ పార్టీలకు పోవాలనుకుంటే నాకు ఏ రాజకీయ పార్టీ తెలియదు, ఏ రాజకీయ పార్టీకి నేను తెలియదు. నేను అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలు నాకు తెలుసు. అంటే ఈరోజు నన్నుగా నేను ఎందుకు ఒక ఒంటరిగా ఉన్నాను, ప్రజల పక్షాన మాట్లాడుతున్నానంటే ఇది ప్రజల పక్షాన మాట్లాడడానికి ఎవడో ఒకటి ఉండాలి కదా, అందుకోసం మాట్లాడుతున్నా. రేపు నేను కూడా ఏదైనా కనుక కప్పుకోవచ్చు, బీజేపీది కప్పుకోవచ్చు, బీఆర్ఎస్ కప్పుకోవచ్చు, కాంగ్రెస్ కప్పుకోవచ్చు. ఆ కప్పుకున్న రోజు నేను కూడా మీలానే మాట్లాడుతుండొచ్చు. ఎందుకంటే అప్పుడు మనము రాజకీయ పార్టీలకు అనుగుణంగా మాట్లాడుతున్నాం తప్ప ప్రజలకు అనుగుణంగా మాట్లాడతారేమో. ఒక్కటే నిమిషం సునీత, నేను ఎక్కువ చెప్తున్నాను. ఈ రోజు స్రవంతి గారు కావచ్చు, స్రవంతి గారి ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక గొప్ప ఫ్యామిలీ, నల్గొండ నుంచి వాళ్ళ నాన్నగారి గురించి ఈ రోజు తెలియని వ్యక్తులు ఎవరు లేరు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మనమంతా వాళ్ళ నుంచి వచ్చిన వ్యక్తులమే, ఆ వారసత్వమే. ఈరోజు అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకత్వం ఉంది. అంటే ఈరోజు లింగం యాదవ్ కావచ్చు, నేను కావచ్చు, సో మనం ఎవరమైనా కూడా కానీ ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం చెప్పుకొని మాట్లాడితే దయచేసి బాగుంటుంది. కానీ అది లేకుండా ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటే దాన్ని ఎవరండి. అమర్నాథ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది ఎట్లున్నదంటే, ఒక కోర్టులో జడ్జి ముందర తల్లిదండ్రులను చంపి వచ్చిన ఒక వ్యక్తి ఫైనల్ గా నువ్వు చెప్పేదేమన్నా ఉన్నదా అంటే ఆయన ఏమడుగుతాడంటే, దయచేసి తల్లిదండ్రులు లేని అనాథను కొంచెం నన్ను రిలీజ్ చేయండి అని అడుక్కుంటాడు. సో అట్లా ఉంది కాంగ్రెస్ పార్టీది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు రాజ్యాంగాన్ని తునకల కింద కత్తిరించి ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశంలో అసలు చీకటి రోజులు తీసుకొచ్చి అసలు ప్రపంచం అంటే ప్రజాస్వామ్యం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంత ఆగండి, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. లింగం మొత్తం మాట్లాడని ఆయన కంక్లూడ్ చేయమని. ఇప్పుడు అట్లా చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనకు ఈ అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి వాళ్ళు న్యాయపత్రంలో పెట్టుకున్నారండి. మేం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అడిగే క్వశ్చన్ ఏంది అంటే, మీరు న్యాయపత్రంలో పెట్టుకొని మీరు ఉదయపూర్ డిక్లరేషన్ లో మీరు మాట్లాడి ఈ రోజు యాంటీ డిఫెక్షన్ దాని గురించి సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చినప్పుడు ఒక సూటి ప్రశ్న ఏంటంటే, మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువలను కాపాడుతూ నిర్ణయం తీసుకుంటుందా స్పీకర్ వ్యవస్థ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది విని నిర్ణయం తీసుకుంటుందా? ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్, ఇవి రెండు టోటల్ గా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. పదే చెప్పారు, నా సీటు కాపాడుకోవడానికి నేను కాపాడుకొని నేను దర్వాజాలు తీస్తా, ఎంతమందినే వచ్చి పడని, నా సీటు కాపాడుకోవడం అనేది అత్యంత కీలకమైన అంశం అని శ్రవంతి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం గానీ ఇప్పుడు 3 నెలల టైం ఇచ్చింది, 3 నెలల గడువులో ఏం చేస్తారు అన్నది ప్రతి ఒక్కరు చూస్తారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కోర్టుని మేము ఎంత అభినందించినా ఇక్కడున్న వ్యవస్థ పైన మాకున్న అనుమానాలు మాకున్నాయి. ఇంకా ఒక లాంగ్ డ్రాన్ లీగల్ బాటిల్ కి రెడీ కావాలా, లేకపోతే ఇప్పుడు తీసుకునేదాన్ని ఏం చేయాలి అన్న విషయం మీద బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఆడుతున్నారు తప్పించి మేము నిజంగా ఏం చేస్తాము అని చెప్పే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అది వాస్తవం. ఈ రోజు వచ్చిన వాళ్ళు మా ఎమ్మెల్యేలని చెప్పుకునేంత ధైర్యం కూడా లేదు. బీఫామ్లు ఇస్తారు, వాళ్లకు పోస్టులు ఇస్తారు, అన్ని ఇస్తారు. కానీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళది త్రిశంకు స్వర్గం అయిపోయింది. ఇటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు అన్నట్టు పరిస్థితుల్లో ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఓకే, ఎస్ లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఇంకొకటి సుప్రీం వాట్ ఎవర్ స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది ఆయనకు సంబంధించి కదా, ఆయన డిక్టేట్ చేయలేదు, డైరెక్ట్ చేశారని చెప్పారు, కరెక్టే. కానీ ఆ తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యారు, ఆయన రియాక్ట్ అయ్యారు, నిన్ననే రియాక్ట్ అయ్యారు. ఒకటి న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాం, ఇంకొకటి జగదీప్ ధన్కడ్ ఏం చెప్పాడో తెలుసు కదా అని చెప్పి. అంటే జగదీప్ ధన్కడ్ ఏమన్నారో కూడా మనకి ఇక్కడ ఆయన క్లియర్ గానే చెప్తున్నారు. ఏమంటున్నారు అప్పుడు జగదీప్ ధన్కడ్ ఏమన్నాడు అంటే కూడా అప్పుడు సుప్రీం కోర్టులు కానీ కోర్టులు కానీ సూపర్ పార్లమెంట్ గా వ్యవహరించాలని అనుకుంటున్నాయా అని చెప్పేసి జగదీప్ ధన్కడ్ అన్నాడు. అదే కామెంట్ ని ఆయన ఏమన్నారో గుర్తుంది కదా అని చెప్పేసి గడ్డం ప్రసాద్ నిన్న రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన క్లియర్ గా ఒప్పేసుకున్నట్టే కదా.
ఇప్పుడు స్పీకర్ అదే అండి, ఆయనకున్న పవర్ ని, విచక్షణ అధికారాన్ని ఆయన వాడుకుంటాడు. ఆయన ఏం డిసిషన్ తీసుకుంటాడో. ఇప్పుడు మీరు స్పీకర్ కి అనవసరంగా అంటే ఇప్పుడు మరి ఈ దేశంలో లోక్సభ స్పీకర్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి? మన రిజైన్ చేసిన వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అంశం వచ్చేసి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత సంగతి గురించి తెలుసుమని అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మనం ఇప్పుడు పార్లమెంట్ వైపు వెళ్ళాలంటే మళ్ళీ అది పెద్ద టాపిక్ అవుతుంది కానీ మనం ఇక్కడే మాట్లాడుతున్నాం. సునీత గారు, భారత రాజ్యాంగం ఈ దేశం మొత్తానికి ఒకటండి. ఎగ్జాక్ట్లీ మా పాయింట్ కూడా అదే. ఒక రాష్ట్రంలో ఒక రకంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇంకో రకంగా. ఎందుకు? రాజ్యాంగం ఒకటే కదా, ఎందుకు ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ కి? ఎవరు చేస్తారు ద్వంద్వ వైఖరి అండి? పార్లమెంట్ లో ఒక యాక్ట్ తెమ్మనండి. బీజేపీ ఇంత మాట్లాడుతుంది కదా, మరి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ టైం బాండ్ తోటి 3 నెలలు ఎందుకు 1 month లో చేయండి? ఆ ప్రెసిడెంట్ మీరే సెట్ చేయొచ్చు కదా. మీరు ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నారు, మీ చేతిలో అధికారం ఉంది. ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మేం తెచ్చినామని మీరు ముందు నుంచి అంగీకరిస్తున్నారు కదా. తెచ్చిన దాన్ని మీ అధినేత రాహుల్ గాంధీ గారు అన్నమాట మీరు నిలబెట్టండి ఈ రోజు ఇక్కడ. శ్రవంతి గారు ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. అసెంబ్లీలో చట్టం చేస్తే ఇది కాదండి, ఇది డిఫెక్షన్ అనేది భారత చట్టం వరకు వద్దు, ముందు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే చాలు. ఇక మీరు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఎట్లా? కనీసం ఏ స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారో మనం ఎట్లా డిసైడ్ చేస్తామండి? తీసుకోండి అంటున్నాం. స్పీకర్ ఏం తీసుకుంటా లెట్స్ సీ. స్పీకర్ మనం డిక్టేట్ చేయొద్దు కదా. ఆయనకున్న విచక్షణాధికారం ఉంది. ఆయనకున్న పవర్ ని వినియోగించుకొని ఏ డిసిషన్ తీసుకుంటారో లెట్స్ వెయిట్ అండ్ సీ. చూద్దామండి, మీరు అన్నట్లుగా వెయిట్ అండ్ సీ. అందరూ కూడా వెయిట్ చేద్దాం. 3 నెలల్లో స్పీకర్, ఇప్పుడు స్పీకర్ చేతిలో బాల్ ఉంది, ఆయన ఎటు విసురుతారో ఏంటనేది మాత్రం చూద్దాం. అది అందరు కూడా ఒక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వస్తుందా, అనుకూలంగా వస్తుందా అనేది కూడా చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ అండి.